ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెరిగినాయంట కదా, ఇది వాస్తవమేనా? మోపు మోగుతుందండి. అప్పుడు 60 రూపాయలు ఉండే. మా ఊరు నుంచి బాన్సోర్ నుంచి నిజామాబాద్ పోతే 60 రూపాయలు ఉండే. ఇప్పుడు 100 రూపాయలు అయింది. 120 అవుతుంది. ఇప్పుడు మేము ఎట్లా తిరగాలనా లేకపోతే సపడాకి ఇంటికాలన కూర్చో ఆడోళ్ళనే పంపిస్తాం. మరి ఏం అంతే కదా, ఆడోళ్ళని పంపిస్తే వాళ్ళకు ఫ్రీ అంటున్నారు, మాకేమో జేబు ఖుల్లా అవుతున్నది. అది కథ. మొత్తం సామాన్యుని మాత్రం పోనీయకొచ్చారు బస్సులో. ఛార్జీ అనేది ఓన్లీ కేవలం మొగలకు పెరిగినట్లే కదా? అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళకు ఆఫ్ చేశారు. ఇప్పుడు 60 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 120 రూపాయలు చేస్తే వాళ్ళది మేము కడుతున్నట్టే కదా. అవునా కదా. అది మొత్తం మీద మా మొగోళ్ళకు జేబులు ఖాళీ. మేము వేసి ఇప్పుడు చెప్పులతో కొట్టుకుంటున్నాం. మా చెప్పులతో మేమే కొట్టుకుంటున్నాం సార్. మేము వేసినాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మద్దతు ఇచ్చినాం, వేసినాం. కానీ ఇప్పుడు మేము మాకే ఉల్టా చెప్పులతో కొట్టుకున్నట్టే. చెప్పండి సార్, ఆటో ఛార్జీలు పెరిగినాయి అంటున్నారు, ఇది వాస్తవమేనా? పెరిగాయండి. ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, సామాన్య జనాలకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఆ లేడీస్ కి పాస్ ఇచ్చారు, ఓకే, కానీ ఆ భారాన్ని మిగతా వాళ్ళ మీద మోపడం అనేది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆ లాస్ గవర్నమెంట్ భరించాలని ప్రజల మీద వేస్తే ఎలా అవుతుంది? అది సామాన్యుల మీద వేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సామాన్య ప్రజల మీద భారం అవ్వడం అనేది ఒకేసారి ₹1, ₹2 కాదు, 10 రూపాయలు పెంచడం అనేది మామూలుగా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి పోవాలంటే 10 రూపాయలు ఉండేది మినిమం ఇంతకుముందు. ఇప్పుడు అదే స్టేజ్ ని 10 రూపాయలు ఏకం పెంచుతారు, డబల్ చేస్తారు. ఇది న్యాయపరమైన విషయం కాదు.